హలో యూయర్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మా ప్రయాణం స్టార్ట్ అయింది 6:30కి. మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేద్దురండి. మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. మేము ఉండింది నోవాస్కోషియా. ఇక్కడ నుండి పిఐకి వెళ్దామని అనుకున్నాము. సో మేము వెళ్తున్నాము ఫెర్రీ రూట్లో. యాక్చువల్లీ పిఐ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి బ్రిడ్జ్ ద్వారా వెళ్ళొచ్చు, 2 ఫెర్రీ ద్వారా. కార్తో పాటు మనము ఫెర్రీలోకి ఎక్కుతాం కాబట్టి కార్లో ఎంతమంది ఉన్నాము ఏంటి అనేది వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. 18 years బిలో ఉన్న వాళ్ళకి నేమ్స్ తీసుకుంటారు. 18 years ఎబో ఉన్న వాళ్ళకి ఐడి ప్రూఫ్ తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, కార్లో ఎంతమంది ఉన్నారు అనేది నేమ్స్ అన్ని రాసుకుంటారు. ఫెర్రీలో వెళ్ళడానికి 1 వే ఛార్జ్ ఉంటుంది. అంటే వెళ్ళేటప్పుడు పే చేయొచ్చు, లేదంటే వచ్చేటప్పుడు పే చేయాలి. ఫెర్రీలో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఫెర్రీలో మ్యాక్సిమం 200 కార్లు వరకు కెపాసిటీ ఉంటుంది. కింద సైడ్ 100, పైన ఒక 100 సెట్ చేస్తారు. ఫెర్రీలో వెళ్ళేటప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు. ఫెర్రీ టైమింగ్స్ వచ్చి 8:30 షార్ప్గా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కార్ పార్క్ చేసే డెక్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసి మనం పైనకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫెర్రీ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, లిఫ్ట్ కూడా ఉంటుందండి. ఇక్కడ డెక్లో పార్క్ చేసేసి మనము స్టేర్స్ కానీ యూజ్ చేయొచ్చు, లేదంటే లిఫ్ట్ కానీ యూజ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఈ ఎక్స్పీరియన్స్ చాలా రిఫ్రెష్గా అనిపించిందండి, హ్యాపీగా అనిపించింది. మేము ఇక్కడ కార్ పార్క్ చేసేసి పైనకి స్టేర్స్ మీద వెళ్ళామండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ రైడ్, కార్ ఇలాగ లోపల పార్క్ చేయడము, పైనకి వెళ్ళడము. ఫెర్రీలో కార్తో పాటు మనము సముద్రం మీద ప్రయాణం చాలా థ్రిల్ అనిపించిందండి. అందరము దిగేసి పైనకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మా సిరి చేతిలో చూసారా ఐస్ క్యాప్. ఇక్కడ టిన్స్ చాలా ఫేమస్ అండి. కాఫీ, ఐస్ కాఫీ ఉంటుంది డబుల్. మనకు అక్కడ ఎలాగ టీ కాఫీలో ఇక్కడ అలాగా. ఫెర్రీ పైనకి వెళ్ళామండి. ఫెర్రీ స్టార్ట్ అయిపోయిందండి. అందరం ఆ వ్యూని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. హాయ్ చెప్తున్నారు రెండు ఫ్రెండ్స్ అందరూ. మేము ఫెర్రీలో వెళ్ళడం ఇది సెకండ్ టైం అండి. పోయిన సంవత్సరము సమ్మర్లో వెళ్ళాము, ఇది సెకండ్ టైం. ఫెర్రీ లోపల క్యాఫ్టేరియా కూడా ఉంటుందండి. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇడ్లీ, చట్నీ, పూరి కర్రీ చేసుకొని వెళ్ళామండి. హ్యాపీగా లోపల కూర్చొని తినడానికి ఉంటుంది. లోపల చూపిస్తాను. ట్రావెల్ టైం వచ్చేసి 75 minutes పడుతుందండి. మాకు అసలు గంట బావు ట్రావెల్ చేసినట్టే అనిపించలేదు. చెప్పడం మర్చిపోయానండి. పోయిన సంవత్సరము ఫెర్రీ ఫీ వచ్చేసి $50 ఉంటుంది. ఈ ఇయర్ కొంచెం తగ్గించాడండి, $35లో వెళ్ళొచ్చు. ఇంకొకటి విన్నాను, ఫెర్రీ ఫ్రైడే అయితే ఇంకో $10 తగ్గుతుందండి. అంటే $20లో వెళ్ళి రావచ్చు.
ట్రావెల్ చేయడానికి ఫెర్రీ. ఆహా, చాలా బాగుందండి. ఈ వ్యూ చాలా బాగుంది కదండి. సరే అండి, లోపల చూసేద్దాం రండి. లోపల టేబుల్స్, కూర్చోడానికి సోఫాలు, బాగా కూర్చొని టిఫిన్ చేయడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరము బాగా కబుర్లు చెప్తూ టిఫిన్ చేసి అవి సర్దేలోపు ఫెరీ రీచ్ అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే చాలా విందు ఉంది. ఫెర్రీ ఆగడానికి ముందు 5 minutes బిఫోర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు రీచ్ అవుతున్నామని. సో మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళేసి కార్లోకి ఎక్కేసి ఉండాలి. నేను చెప్పాను కదండి స్టేర్స్ ఉంటాయని.